దీపావళి నుంచి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రానున్న సంక్రాంతి నుంచి రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొన్నారు. వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వం కేంద్ర సహాయం వల్ల ఆక్సిజన్ తీసుకునే వెసులుబాటు కల్పించిందని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, శ్రీకాకుళం జిల్లాలో మరొక ఎయిర్పోర్టు వలన ఉద్యోగ ఉపాధి రంగాల్లో తోడ్పాటు అందిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా ఉంటామని రామ్మోహన్ నాయుడు అన్నారు. గ్యాస్ మనం ఉచితంగా 3 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా రేపు పండగ ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఇప్పుడిప్పుడే కొద్దిగా నిలబడుతున్నాం. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ ప్రభుత్వం హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఒక పేషెంట్ ఎలాగుంటారో అదే విధంగా ఉంది. దానికి కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ మీకు దండం పెట్టాలి. 22 ఎంపీ సీట్లు గెలిపించాలి రాష్ట్రంలో. 22 ఎంపీ సీట్లు. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో 22 ఎంపీ సీట్లు గెలిచామో మన రాష్ట్రానికి గౌరవం దక్కింది. మంచి ప్రభుత్వం అనడానికి ముఖ్యంగా మా ఆడపడుచుల తాలూకా ఉత్సాహం చూస్తేనే చాలా ఆనందంగా ఉంది. మీ తాలూకా సహకారం వల్ల ఎన్నడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడనటువంటి మెజారిటీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి చూసిందని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నారు. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 175కి 164 గెలుచుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం చరిత్రలో మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఏదో మా గొప్పతనం కాదు, నాయకుల తాలూకా గొప్పతనం కాదు, ప్రజల తాలూకా గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.